ఇటు ఇజ్రాయెల్ చెప్తున్న మాటలు ఏంటంటే, నేను ఇరానియన్ రెజ్యూమ్కి సంబంధించి అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కానీ మిలిటరీ కానీ వాళ్ళని మాత్రమే నేను స్ట్రైక్ చేశా అంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. పోర్టుని స్ట్రైక్ చేశా అంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ వాస్తవానికి అక్కడ చనిపోయింది సివిలియన్స్. మరి అలాంటి సివిలియన్స్ చనిపోవడానికి కారణం మరొకసారి అయితే కనుక అమెరికా ఇజ్రాయెల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఇటు ఇరాన్ చెప్తుంది. ఒక యూనివర్సిటీని టార్గెట్ చేశారు. ఇటు షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్స్, ఇరాన్లో ఉన్న బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్స్కి అది హెల్ప్ చేస్తుంది కాబట్టి దాన్ని స్ట్రైక్ చేశామని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ దీంట్లో కూడా ఇక్కడ కూడా చనిపోయిన వాళ్ళు దాదాపు 10 మందికి పైగా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సివిలియన్సే. మరోపక్కన రష్యా బుషేర్ న్యూక్లియర్ ప్లాంట్ 2 రోజుల క్రితం మనం చూసాం. ఇటు అమెరికా ఒక న్యూక్లియర్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తూ ఇటు అమెరికా దాడులు నిర్వహించింది. ఆ న్యూక్లియర్ ప్లాంట్ని సెటప్ చేసింది రష్యా. ఆ న్యూక్లియర్ ప్లాంట్లో యురేనియంని ప్యూరిఫై చేస్తుంది కూడా రష్యా. ప్రస్తుతానికి ఇవాళ రష్యన్ సైంటిస్టులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బుషేర్ ప్లాంట్ నుంచి వెనకకి రావాలంటూ ఇటు రష్యా వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చింది. రష్యన్స్ని వెనకకి రమ్మంటుంది. అంటే అమెరికా మిసైల్స్తోని స్ట్రైక్ చేసే అవకాశం ఉందా న్యూక్లియర్ ప్లాంట్ని? అంటే మరి రష్యా బ్యాక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఆ న్యూక్లియర్ ప్లాంట్ని అటాక్ చేసే అవకాశం ఉన్నట్టు రష్యా కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ దాన్ని కనుక హిట్ చేస్తే, మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇటు గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా ఆ రేడియేషన్ స్ప్రెడ్ అవుతుంది. వాటర్ పక్కనే ఉన్న సముద్ర జలాల్లో కూడా ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కనుక కలిస్తే అక్కడున్న సీ ఫుడ్, అక్కడున్న గాలి ఇవన్నీ కూడా కలుషితం అవుతాయి. కొన్ని వందల సంవత్సరాలు కూడా ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఇంకా వార్ ఎస్కలేట్ అవుతూనే ఉంది. ట్రంప్ 2-3 రోజుల క్రితం మనం చూస్తే కనుక ఒక 2-3 వీక్స్లోనే వార్ ఎండ్ అయిపోతుంది, మేము అచీవ్ చేయాల్సిందంతా అయిపోయింది అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. మరో పక్కన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని 24 అవర్స్లో ఇప్పుడు ఓపెన్ చేయాలంటూ మరొకసారి ఒక డెడ్ లైన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ మాత్రం ఆ డెడ్ లైన్స్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము అసలు ట్రంప్ చెప్పే మాటల్ని పట్టించుకోము, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కనుక ఎవరైతే దాటాలనుకుంటున్నారో వాళ్ళ వెసల్స్ కావచ్చు, వాళ్ళ షిప్స్ కావచ్చు, వాళ్ళు మాకు టోల్ పే చేసి మాకు డబ్బులు చెల్లించి తర్వాత వాళ్ళ షిప్స్ని మూవ్ చేయాలి. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గల్ఫ్ దేశాలకు వెళ్ళి దాదాపు 700కు పైగా షిప్స్, వెసల్స్, ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సరుకులు, ఆయిల్, వీటన్నిటి కూడా తీసుకొని వెళ్ళిన దాదాపు 700కు పైగా కార్గో షిప్స్ ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో చిక్కుకుపోయి ఉన్నాయి. దాంట్లో ఉన్న సిబ్బంది కూడా దాదాపు 20,000కు పైగా దాంట్లో ఇప్పుడు సిబ్బంది ఉన్నారు. మరో పక్కన గల్ఫ్ దేశాలకి ప్రస్తుతానికి, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాలకి ఇండియా నుంచి ఎక్కువ శాతం ఉప్పు, పప్పు, కూరగాయలు, నాన్ వెజ్, ఈవెన్ చికెన్, మటన్, బీఫ్ ఇలాంటివన్నీ కూడా ఇండియా నుంచే ఎక్కువ శాతం వెళ్తుంటాయి. మన రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియా నుంచే వెళ్తుంటాయి. ప్రస్తుతానికి వాటికి కూడా అలౌ చేయట్లేదు ఇటు ఇరాన్. అంటే గల్ఫ్ దేశాలకి ఆహారం కూడా అందకుండా ఇరాన్ చేస్తుంది. ఇరాన్ ఆయిల్ని పర్చేస్ చేయకూడదు, ఇరాన్తో ట్రేడ్ కూడా చేయకూడదు అంటూ ఇటు అమెరికా 40 సంవత్సరాల నుంచి శాంక్షన్స్ తీసుకొచ్చింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసే అవకాశం ప్రస్తుతానికి లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ మైన్స్ని ఏర్పరిచింది. దానికి నావీతో సంబంధమే లేదు. రాత్రి వేళ స్పీడ్ బోట్స్ని యూజ్ చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో నావీ ఆ మైన్స్ని, ఆ వాటర్లో ఫ్లోట్ అయ్యే మైన్స్, లేకపోతే కింద స్మార్ట్ సెన్సార్స్తో ఉన్న మైన్స్, ఇలా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ మైన్స్ని కింద ఏర్పరిచింది. ఒక్క షిప్ దాన్ని దాటుకొని వెళ్ళడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాయి. భయంతోనే షిప్స్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నాయి. ఆ మైన్స్ బ్లాస్ట్ అవుతే ఆ వెజల్ ఏదైతే ఉంటుందో, ఆ షిప్ ఏదైతే ఉందో, ఆ షిప్ పూర్తిగా కుప్ప కూలిపోదు, అక్కడే మునిగిపోదు. కానీ దానికి ఎంత డ్యామేజ్ అవుతుంది అని అంటే అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అది ఇమీడియట్గా రిపేర్స్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న పోర్టుకి ఇమీడియట్గా చేరుకోవాల్సిన పరిస్థితి. దాని బ్యాక్ బోన్ని, షిప్కి సంబంధించిన బ్యాక్ బోన్ని విరిచే లాంటి మైన్స్ ఉన్నాయి. సో మొత్తం మీద ఇది గడిచిన 12 నుంచి 48 గంటల్లో జరిగిన సంఘటనలు. ఇంకా యుద్ధం కొనసాగుతుందా? ట్రంప్ చర్యలు కావచ్చు, ఇటు ఇరాన్ చేస్తున్న
ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయడం, వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ట్రంప్ మాట్లాడుతున్న మాటలకి ఆయన చేసే పనులకి అసలు పొంతన లేదంటూ ఇరాన్కి సంబంధించిన ఒక ఆఫీషియల్ చెప్పుకొస్తున్నాడు. మరో పక్కన ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో ఆయన పాకిస్తాన్కి అసలు ఎలాంటి రోల్ లేదు, మీడియేషన్ టాక్స్లో పాకిస్తాన్కి ఏం సంబంధం లేదు, పాకిస్తాన్ ఏ రోల్ కూడా ప్లే చేయట్లేదు, దానివల్ల ఏమీ కాదు అంటూ ఇటు ఇరానియన్ అంబాసిడర్, ఇండియాలో ఉన్న అంబాసిడర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో యుద్ధం ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉందా? అమెరికా నిజంగానే ఒక ల్యాండ్ అటాక్కి వెళ్ళబోతుందా? ఇటు గల్ఫ్ దేశాల్లో దాదాపు 50,000కు పైగా అక్కడ ఆర్మీని మోహరించి పెట్టింది. అలాగే